కోవిడ్ అన్లాక్ తర్వాత ఓపీలు ప్రారంభమైన నేపథ్యంలో నేను ఒక జనరల్ ఫిజిషియన్ ను ఇంటర్వ్యూ చేశాను. డాక్టర్ పీపీ కిట్ ధరించి ట్రీట్ చేస్తున్నారు. వారు ఎందుకు పీపీ కిట్ వేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. మరో డాక్టర్ వద్దకు వెళ్లాను. వారు కోవిడ్ కు గురైన వారికి చికిత్స చేస్తున్నారు. ఎలాంటి పీపీ కిట్ వేసుకోకుండా 6 అడుగుల దూరంలో కూర్చోబెట్టి కేవలం మాస్క్ మాత్రం వేసుకుని కోవిడ్ గురైన వాళ్ళని కూడా మాస్క్ వేసుకోమని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతున్నా. కోవిడ్ నేపథ్యంలో పీపీ కిట్ ఎందుకు వేసుకోవాలి? పీపీ కిట్ వేసుకోకపోతే ఏమవుతుంది? దయచేసి ఈ ప్రశ్నకు సరైన జవాబు చెప్పిన వారికి నారద గాలం తరపున 1116 రూపాయలు బహుమతిగా పంపుతాం. ఈ మధ్య నేను ఓ వార్త చూసా. కోవిడ్ భయంతో విమానయానం చేసేవారు పీపీ కిట్ వేసుకుని ప్రయాణం చేసి విమానాశ్రయం బయటకు వస్తున్నారు. ఓ విలేకరి పీపీ కిట్ వేసుకోవటాన్ని సమర్థిస్తూ వారితో ఇంటర్వ్యూ కూడా చేశారు. విమానంలో వెళ్లాలంటే పీపీ కిట్ అవసరమా? ఎద్దు ఈనిందంటే ఘాట్లో కట్టేయమన్నట్టు నాకైతే అనిపించింది. ఇదే విమానయానంలో మరో పెద్ద జోక్ కూడా ఉంది. అదేమంటే విమాన ప్రయాణం మధ్యలో ఆ విమానయాన సంస్థ తమ విమానంలో ప్రయాణించే వారికి తినుబండారాలు, తాగడానికి డ్రింక్స్ కూడా సప్లై చేస్తుంది. విమానంలో తిండి తినాలంటే మాస్క్ తీసేయాలి. మాస్క్ తీసివేస్తే అక్కడ ఎవరికైనా కోవిడ్ ఉండి ఉంటే వైరస్ వ్యాప్తి చెందిస్తుంటే కరోనా వైరస్ తిండి కోసం మాస్క్ తీసేసినటువంటి వారి నోరు ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. అలాంటప్పుడు విమానంలో పీపీ కిట్ వేసుకుంటే ఏం ఉపయోగం ఉన్నట్టు? ఇది ఎలా ఉందంటే హెచ్ఐవి బాధితులతో పీపీ కిట్ వేసుకుని లైంగిక అవయవాలకి ఎలాంటి రక్షణ లేకుండా లైంగిక సంపర్కం నెరవేర్చిన వారి పరిస్థితికి అద్దం పట్టేలాగా ఉంది. హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరి రక్తం ద్వారా సోకుతుంది. అయితే కరోనా రక్తం ద్వారా రాదు. కేవలం ఒకరి శ్వాస నుంచి ఇంకొకరి శ్వాసకి ఈ యొక్క కరోనా వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇకపోతే కోవిడ్ తో మృతి చెందిన వారి మృతదేహాలను ఉంచే మార్చురీ వద్ద ఉన్న సిబ్బంది పీపీ కిట్ వేసుకుని ఉంటున్నారు. మార్చురీలో ఉన్న వారికి పీపీ కిట్ అవసరమా? శ్మశానంలో శవాన్ని తరలించే సిబ్బంది కూడా పీపీ కిట్ వేసుకుని ఉంటున్నారు. కోవిడ్ తో చనిపోయిన వారిని చివరి చూపు చూసేవారు కూడా పీపీ కిట్ వేసుకోవాలని సూచిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని బ్యాగ్ లో వేసి ప్రత్యేకంగా ప్యాక్ చేసేస్తారు. మృతదేహాన్ని తరలించేవారు నోరు, ముక్కు, కన్నుకు సరైన రక్షణ ఇచ్చే మాస్క్, అద్దాలు వేసుకుంటే చాలు కదా, పీపీ కిట్ ఎందుకు? చెన్నైలో కొంతమంది విలేకరులు పీపీ కిట్ వేసుకుని రిపోర్టింగ్ చేస్తున్న ఫోటోలు కూడా ఈ మధ్య కాలంలో వైరల్ అయింది. వీరందరికీ పీపీ కిట్స్ అవసరమా? మరో ప్రశ్న. కోవిడ్ రోగులను తరలించే అంబులెన్స్ లోని సిబ్బంది పీపీ కిట్ వేసుకుని ఉన్నారు. వారు ఎందుకు పీపీ కిట్ వేసుకోవాలి? నోరు, ముక్కు ద్వారా కదా కరోనా వైరస్ వెళ్లగలిగేది. శరీరం మొత్తం ఎందుకు మూసుకోవాలి? కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బంది పీపీ కిట్ ఎందుకు వేసుకోవాలి? కోవిడ్ వచ్చిందా లేదా పరీక్ష చేసేటువంటి స్వాబ్ పరీక్షకు స్వాబ్ సేకరించేవారు ఎందుకు పీపీ కిట్ వేసుకోవాలి? ఇది కీలకమైన ప్రశ్నలు. వీటికి సమాధానం దొరికితే ఈ సమస్య పరిష్కారమైనట్టే. చికిత్స చేసేటప్పుడు తల వరకు ప్రొటెక్షన్ ఉంటే చాలు, శరీరం మొత్తం అవసరం లేదు. పీపీ కిట్ వేసుకోవటం వల్ల డ్యూటీ సమయంలో యూరిన్ పాస్ చేసేందుకు కూడా వైద్య సిబ్బందికి వీలు కావడం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఈ పీపీ కిట్ వల్ల. ఏసీలో ఇబ్బందికర పరిస్థితుల్లో యూరిన్ కూడా పాస్ చేయకుండా వారు ఎలా మంచి వైద్య సేవలను అందించగలరు? దానికంటే డ్యూటీ అయ్యి ఇంటికి వెళ్లేటప్పుడు డిజ్ ఇన్ఫెక్టర్స్ లో వెళితే వారి శరీరం పైన పొరపాటునైన వైరస్ ఉన్నా ఆ దుస్తుల పైన ఉన్న వైరస్ పోతుంది కదా. పీపీ కిట్ లేకుండా వైద్యులు వైద్య సేవలు అందిస్తే కోవిడ్ రోగులకు కూడా ఇప్పుడు ఉన్నంత భయం ఉండదు. కోవిడ్ నియంత్రణ సులభం అవుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని పీపీ కిట్లు తో ఉన్న దృశ్యాలను చూసిన వారు తమకు కోవిడ్ రాకూడదు అనుకుంటే శరీరం మొత్తం మూసుకుని జీవించాలనే భావన కలుగుతుంది. వారికి నోరు, ముక్కు, కన్నులకు రక్షణ ఇస్తే చాలు, మాస్క్ ని ఇంటి బయట ఎంతసేపు ఉన్నా వేసుకుని ఉండాలి, అంటే ఇంటి నుంచి ఇంటి వరకు మాస్క్ వేసుకోవాలి, అలా వేసుకుంటే కోవిడ్ రాదు అనే సత్యాన్ని చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పీపీ కిట్లతో చూసి కేవలం మాస్క్ వేసుకుంటే కోవిడ్ రాదా అని ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు. నేను చాలా మందితో మాట్లాడి ఈ మాట చెప్తున్నా. మాస్క్, ఫేస్ షీల్డ్ వేసుకుంటే కోవిడ్ రాదు అని తెలియక చాలా మంది మాస్క్ వేసుకోకుండా కోవిడ్ కొని తెచ్చుకుంటున్నారు, చనిపోతున్నారు. ఆ మాయలో జనం పడటానికి కారణం కూడా పీపీ కిట్లే. కాబట్టి మనం మొదట పీపీ కిట్లను త్యజించాలి. అప్పుడే జనం మాస్కుల విలువను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. నిజానికి పీపీ కిట్లను వాడాల్సిన అవసరం లేదనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని నెలల క్రితం ఇచ్చిన గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. పీపీ కిట్లు వాడడం కంటే మాస్కులు, చేతి శానిటైజేషన్, కంటికి అద్దాలు వేసుకుంటే చాలు అని వైద్యులకు కూడా సూచించింది. గత వీడియోలో కాటన్ మాస్క్ గురించి చెప్పాం. మాస్క్ కు నేను వాడిన కాటన్ క్లాత్ ఏది అని ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి కొంతమంది కామెంట్స్ లో అడిగారు. పాప్లాన్ కాటన్ ఇది తక్కువ ధర. అలాగే అరవింద్ కాటన్ కావచ్చు, రామరాజు గంట
కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైనా సరే నూలు దగ్గరకు ఉండేటువంటి కాటన్ క్లాత్ తీసుకుని 8 అంగుళాలకి 8 అంగుళాలు సైజు మాస్కుల్ని మీటర్కు 4 కాటన్ మాస్కుల్ని టైలర్ కి ఇస్తే కుట్టిస్తారు. మనం ఆ కాటన్ క్లాత్ ఎంత క్వాలిటీగా ఇస్తే మాస్క్ అంత క్వాలిటీగా వస్తుంది. మన శక్తి మేరకు తీసుకోవచ్చు. పాప్లాన్ కూడా చాలా తక్కువ ధర, అది కూడా బాగానే ఉంది. మీరు కూడా నాలాగనే పీపీ కిట్స్ చూసి భయపడి ఉంటే పీపీ కిట్ మాయ నుంచి బయటకు రండి. మాస్క్ ను ధరించి కోవిడ్ కి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండండి. కోవిడ్ పై అవగాహన కల్పించే మరికొన్ని కీలకమైనటువంటి వీడియోలను ఈ నారద గళంలో అందిస్తాం. అలాగే సనాతన ధర్మమే అన్ని మతాలకు తల్లి అని చాటి చెప్పే వీడియోలను అందుకోవాలంటే వెంటనే ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, కామెంట్ చేయగలరు, లైక్ చేయగలరు. ఈ వీడియోను వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయాలని, అలాగే కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.